హాయ్ అండి. నమస్తే. నా పేరు రాజేంద్ర ప్రసాద్. హెల్త్ కోచ్‌ని అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తాను నేను. మంచి ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తూ ఉంటాను. ఎవరైతే నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నోళ్ళు గానీ, ఆహ్, ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు కానీ, టెలిగ్రామ్‌లో నాతో కమ్యూనికేషన్‌లో ఉన్నోళ్ళు గానీ, ఫేస్‌బుక్‌లో ఉన్న వాళ్ళకి కానీ ఈ ఇన్ఫర్మేషన్ కొంత హెల్ప్ అవుతుందని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే గనుక మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకొకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఆహ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేప్పుడు నిలువుగా అంటే ఇలా కాకుండా ఫోన్‌ని ఇలా కాకుండా ఇలా పెట్టుకొని చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని స్లైడ్స్ కూడా ఉంటాయి. ఈ మీటింగ్‌ని మీరు పూర్తిగా చూస్తే గనుక మీకు ఉపయోగపడుతది. మధ్య మధ్యలో ఫార్వర్డ్ చేస్తే ఉపయోగపడదు. అందుకని ఈ డిస్క్లైమర్ చెప్పడం జరిగింది. సో, కొన్ని స్లైడ్ సపోర్ట్స్‌తో చెప్తాను. ఆహ్, ఎ ఎ దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఓకే. ఇది హ్యాపీ టు హెల్ప్ ప్రోగ్రామ్ అంటారు. ఇది విర్చువల్ మీటింగ్ మేము ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేది కదలకుండా వీడియో ఆన్ చేసుకొని రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలనేది. ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాయన్ ఒకసారి చెప్పాను ఆల్రెడీ. ఇది ప్రీవియస్‌లీ నా పాస్‌పోర్ట్ ఫోటో అండ్ బిఫోర్ నేను ఇలా ఉండేవాడిని. నేను వెయిట్ తగ్గటం కోసం చాలా ప్రయత్నాలు చేసేవాడిని. వెయిట్ పెరగటానికి నేను నా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల, నా జాబ్ వల్ల నేను వెయిట్ పెరగటం అనేది జరిగింది. మెడికేషన్స్ ఎక్కువగా తీసుకోవటము, ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల. ట్రీట్మెంట్స్ ఎందుకు తీసుకోవాల్సొచ్చిందంటే, నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తా ఉండేవాడిని. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది, డైజెషన్ ప్రాబ్లమ్ ఉండేది, తినదరిగేది కాదు. అరగటం కోసం టాబ్లెట్ ఏసుకోవాలి. తిన్న తర్వాత తినకముందు ఖాళీ మోషన్ అయి తినే గాని తినటానికి లేదు కాబట్టి నేను దానికి టాబ్లెట్ ఏసుకునేవాడిని. నిద్ర పట్టేది కాదు. దానికోసం స్లీపింగ్ పిల్స్ ఏసుకుంటా ఉండేవాడిని. కా కాళ్ళు ఉబ్బిపోతా ఉండేయి. కొద్ది దూరం జర్నీంగ్ చేసినా గూడా దానికి నేను మెడిసిన్స్ తీసుకుంటా ఉండేవాడిని. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటా ఉండేవాడిని. స్కిన్ అలర్జీస్ ఉండేయి. దానికోసం మెడిసిన్స్ తీసుకుంటా ఉండేవాడిని. బాడీ పెయిన్స్ ఉండేయి. దానికి ఇప్పుడు కూడా నా పాకెట్‌లో నేను పెయిన్ కిల్లర్స్ క్యారీ చేస్తా ఉండేవాడిని. టీ అడిక్షన్ ఎక్కువగా ఉండేది. మోకాళ్ళు ఉబ్బుతా ఉండేయి. నేను ఎక్స్‌రేలు అన్ని తీపిచ్చినా కూడా అందులో ఏం తెలియలేదు. చానాళ్ళు ఇబ్బంది పడ్డా. మోర్ థాన్ 15 ఇయర్స్ ఇబ్బంది పడ్డాను. వారంలో 2 సార్లు మాత్రమే మోషన్ వచ్చేది. చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని. కడుపంతా కూడా ఉబ్బరించిపోయి ఉండేది. ఆకలేస్తా ఉండేది కానీ తింటానికి కడుపులో ఖాళీ ఉండేది కాదు. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండేది. దీనికోసం నేను కొన్ని షాంపూస్ కానీ, మెడిసిన్స్ కానీ యూజ్ చేయడం జరిగింది. కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తా ఉంటాయి. నైట్ పడుకునే ముందు ఎక్కువగా వస్తా ఉండేయి. నరాలు గుంజుతున్నట్టు అనిపిస్తా ఉండేయి. తలనొప్పి వస్తా ఉండేది. ఒక్కోసారి చుట్టూతా వస్తది. ఒక్కోసారి సైడ్ వస్తది. కళ్ళు బ్లర్ అయిపోతా ఉండేది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండేది. నా పక్కనోళ్ళు ఎవరైనా ఫ్యాన్ యేసుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తా ఉండేది. ఆహ్, ఎ కే తక్కువ దూరం నడిసినా కూడా నాకు బ్రీతింగ్ ఇష్యూ వస్తా ఉండేది. కళ్ళు మంట పుడతా ఉండేయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉండేయి. దానికోసం ఐస్ క్యూబ్స్ పెట్టుకునేవాడిని. దాని తర్వాత పళ్ళు నొప్పిగా ఉంటా ఉండేయి. ఈ విపరీతం కాల్షియం డెఫిషియన్సీ నాకు కూడా తెలీదు. దాంతో పాటు కాళ్ళు మంట పుడతా ఉండేయి. అరికాళ్ళలో నొప్పొస్తా ఉండేది. ఆహ్, వే ఈ వేళ్ళ మీద సోరియాసిస్ లాగా నాకు ర్యాషెస్ వస్తా ఉండేయి. పెదాలు ఉరుకురుకున పగిలిపోతా ఉండేయి. ఈ ఎడ్జెస్ కూడా గీతలు పడతా ఉండేయి ఇలాగా. దాంతో పాటు ఆ పెదాల లోపల మౌత్ అల్సర్స్ వచ్చేయి. అయి వస్తే తింటానికి ఇబ్బంది. వాటర్ తాగడానికి కూడా ఇబ్బందే. దాంతో పాటు గొంతు ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తా ఉండేది. గొంతు బొంగురుపోతా ఉండేది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని. అన్ని మెడిసిన్సే. వీటన్నిటికి యూజ్ చేసింది. దాని తర్వాత మెడ నరాలు లాగుతా ఉండేయి. దీనికి కొన్ని మెడిసిన్స్ వాడేవాడిని. కండలు పట్టేస్తా ఉండేయి. దీనికి మెడిసిన్ వాడలేదు. నాకు తెలీదు దాని తర్వాత ఏం చేయాలనేది. మార్నింగ్ లేవంగానే బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండేయి. దీనికి చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని. తక్కువ ఏజ్‌లోనే ఒక 80 ఏళ్ల పర్సన్ లెగిస్తే ఎలా ఉంటదో పట్టుకొని లెగాల్సొచ్చేది. కోపం ఎక్కువగా ఉంటా ఉండేది. నాకు యూరిన్ టాయిలెట్‌కెళ్ళాలి అంటే ఒకేసారి వచ్చేది కాదు. డ్రాప్స్ పడతా ఉండేయి. ఇబ్బంది పడతా ఉండేవాడిని. ఒక్కోసారి వస్తే కంట్రోల్ ఉండేది కాదు. విటమిన్ డెఫిషియన్సీ అనే ప్రాబ్లమ్‌ని కూడా నేను ఫేస్ చేయడం జరిగింది. డిప్రెషన్ ఎక్కువగా ఉండేది. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతా ఉండేవాడిని. చావు కోరికలు ఎక్కువగా ఉండేయి. దాంతో పాటు ఆయాసం. బ్రీతింగ్ ఒక్కోసారి నాకు పడుకున్నప్పుడు గాని సడెన్‌గా నాకు ఆగిపోవటం అనేది ఉంటా ఉండేది. పీల్చుకోవటం కోసం చాలా ఇబ్బంది పడేవాడిని. చెమటలు ఎక్కువ పడతా ఉండేవి. నా చెమట స్మెల్ మంచిగా ఉండేది కాదు. ఆకలనేది నా చేతిలో ఉండేది కాదు. దానికి ఆకలి అనేది కరెక్ట్ బ్యాలెన్స్ ఉండేది కాదు నా లైఫ్‌లో. ఏదైనా తల కింద చేయి పెట్టుకొని పడకుండా చెయ్యంతా తిమ్మిరి పట్టేస్తా ఉండేది. కింద కూర్చొని లెగాలంటే కాళ్ళు తిమ్మిరి పట్టేస్తా ఉండేయి. తుమ్ములొచ్చినియంటే ఆగేవి కాదు. దగ్గొస్తేనేమో అది ఒక 15 రోజులు ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాడిని. పళ్ళు ఎప్పుడైనా గట్టిగా రుద్దాను అంటే గనక పళ్ళ నుంచి బ్లడ్ వచ్చేస్తా ఉండేది.
దాంతోపాటు టాన్సిల్ ప్రాబ్లం ఫేస్ చేసింది. దానికి కొంత మెడిసిన్ యూస్ చేశాను నేను. ఒకసారి సడన్‌గా హార్ట్ బీట్ డౌన్ అయిపోయినట్టు అనిపించి చెమటలు పట్టేస్తా ఉండేయి. అప్ నేను ఏదైనా తినలేదు టైం కంటే చేతులు షివరింగ్ వచ్చేసి దాన్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉండేవాడిని. ఇవన్నీ కూడా నా లైఫ్‌లో ఆహ్, నేను బ నా లైఫ్ నేను పట్టించుకోకపోవడం వలన నాకొచ్చిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇందాక చూపించిన ఫోటో ఉంది కదా! ఇలా ఉన్నప్పుడు నాకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే నేను బాడీని కరెక్ట్ చేసుకొని వెయిట్ తగ్గానో, ఒకటి నా బాడీలో ఫ్యాట్ తగ్గిన తర్వాత హెల్త్ అంతా నార్మల్ చేసుకోగలిగాను. సో, మీకందరికి హెల్ప్ అవ్వటం గురించి చెప్తున్నా. ఈ ఫోటో నుంచి ఈ ఫోటోకి రావాలి అంటే గనక ఎఫర్ట్ ఉంటుంది. దాంతో పాటు డిసిప్లిన్ ఉంటుంది. దాంతో పాటు కోచింగ్ ఉంటుంది. నా కోచ్ చేసిన పని ఏంటి అంటే ప్రతి ఒక్కటి నాకు గైడ్ చేసాడు. మోర్ దాన్ 180 డేస్ నాకు ఆయన గైడ్ చేయటం వలన, కోచింగ్ ఇవ్వటం వలన నా ఫోటో అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మారింది. సో, నాకొచ్చిన రిజల్ట్ నాకిక్కడ నచ్చింది ఏంటి అంటే, నేను ఇంకోళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని ఈ ప్రశాంత్ 23 కేజెస్ వెయిట్ తగ్గాడు. చాలామంది నాకు టిప్స్ అడుగుతా ఉంటారు. ప్లీజ్ టిప్స్ అడగమాకండి. టిప్స్ తోటి ఒక మనిషి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాలేరు. దాని వెనకాల పట్టుదల కావాలి, డిసిప్లిన్ కావాలి. ఒక్కొక్కటి పాటించాలి. అది అప్పుడే తెలుస్తది. ప్రతి ఒక్కళ్ళ రిజల్ట్స్ సేమ్ రావు. సేమ్ టైమ్‌లో రావు. దానికి కొంత టైం తీసుకుంటది. ఒక్కోళ్ళకి తొందరగా రావచ్చు. ఒకళ్ళకి స్లోగా రావచ్చు. అందుకనే రిజల్ట్స్ ఆర్ టిపికల్. ఇండివిడ్యువల్ రిజల్ట్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఈయన ఒకటి స్కూల్ టీచరు. ఈయన బిఫోర్ ఇలా ఉండేవాడు. ఆఫ్టర్ ఇలా అయ్యారు రవి గారు. ఇతను ఒక స్టూడెంటు. బిఫోర్ ఇలా ఉండేవాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఇలా ఉన్నారు. ఈమె ఒక చార్టర్డ్ అకౌంటెంట్. బిఫోర్ ఇలా ఉండేవాళ్ళు. ప్రెజెంట్ ఇలా హెల్తీగా ఉన్నారు. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మారటం అనే దాని వెనకాల వాళ్ళ యొక్క కమిట్మెంట్ గాని, వాళ్ళ ఆలోచన గాని, వాళ్ళు తీసుకున్న డెసిషన్ గాని, లాస్ట్‌లో మీరు తీసుకోవాల్సింది అదే డెసిషన్. ఈయన 18 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు రవి గారు. భాస్కర్ 34 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. ఈయన ఫేస్‌బుక్‌లో చిన్న పోస్ట్ కామెంట్ పెట్టాడు. మీరెంత బరువు తగ్గాలి? కలర్ ఎంచుకోండి అంటే, ఆ కలర్ ఎంచుకొని వచ్చాడు. 10 కేజీస్ తగ్గాలని. నేను యాక్చువల్‌గా 34 తగ్గాల్సింది. సార్ 10 అని పెట్టారు. 34 వెయిట్ తగ్గారు. సో, దీని నుంచి దీనికి రావటం కోసం ప్రాసెస్ ఏదైతే ఉందో, మీరెవరికైతే ఇది ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటది అనేది. మంజుల గారు 12 కిలోలు బరువు తగ్గారు. భవానీ గారు 23 కేజీస్ వెయిట్ తగ్గారు. మనం నార్మల్‌గా ఉందామా? ఎక్స్ట్రార్డినరీగా ఉందామా? నార్మల్ ఫుడ్ తింటే నార్మల్‌గా ఉంటాం. ఎక్స్ట్రార్డినరీ ఫుడ్ తింటే ఎక్స్ట్రార్డినరీగా తయారవుతాం. సేమ్ నార్మల్ డ్రెస్ ఏసుకుంటే నార్మల్‌గా కనపడతాం. ఎక్స్ట్రార్డినరీ డ్రెస్ ఏసుకుంటే ఎక్స్ట్రార్డినరీగా కనపడతాం. అలా కావాలి అంటే గనక మీకన్నిటికి కోచింగ్ ఇచ్చే కోచ్ కావాలి. నేను చేసే పని ఆ కోచింగ్ ఇస్తా ఉంటాననమాట. నేను కోచింగ్ కరెక్ట్‌గా ఇచ్చేది మీరు గనక కరెక్ట్‌గా ఫాలో అయితే గనక రిజల్ట్స్ ఇలా వస్తాయి. వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ పెరగాలి అన్నా, ఫ్యామిలీ మొత్తం హెల్తీగా, ఫిట్‌గా అవ్వాలి అన్నా నేను హెల్ప్ చేయగలుగుతాను. సో, వెయిట్ తగ్గటం అనేది మన చేతిలో ఉంది. వెయిట్ పెరగటం అనేది మన చేతిలో ఉంది. అదెలాగా అంటే ఒక కోచింగ్ గైడెన్స్ తోటి. సో, ఇది చెప్పేదానికి అసలు మేము ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? ఈ కంపెనీ ఏంటి అనే దాని గురించి, ఇక్కడ న్యూట్రిషన్ ఏంటి దాని గురించి చెప్పేటానికి ఈయన పేరు మార్క్ హ్యూస్. యూఎస్‌లో 1980లో స్టార్ట్ అయింది హెర్బలైఫ్ అనేది. ఆయన ఏజ్ 23 ఉన్నప్పుడు. వాళ్ళ మదర్ ఏదైతే వెయిట్ తగ్గడం కోసం పిల్స్ యూజ్ చేస్తూ ఎక్కువ డోసేజ్ వల్ల చనిపోవటం మూలాన తనకనిపించింది. చనిపోవటమే మార్గమా? ఒక్క బరువు తగ్గడం కోసం ఇంత ప్రాణం మీదకి తెచ్చుకోవాలా? అంత సీరియస్‌గా చేసుకోవాలా? అని ఆయన అనుకున్నది ప్రపంచంలో ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అని. ఆయన కారు గ్యారేజ్ నుంచి స్టార్ట్ అయింది హెర్బలైఫ్ అనేది. ప్రపంచంలో ఉన్న ద బెస్ట్ డాక్టర్స్, సైంటిస్ట్‌లు అందరూ కూర్చొని హెల్తీ ఫుడ్‌ని ఇది ఇప్పుడు ప్రెజెంట్ 95 ప్లస్ కంట్రీస్‌లోను కొన్ని వేల జీవితాలని, కొన్ని లక్షల జీవితాన్ని, కొన్ని కోట్ల జీవితాలని 45 ఏళ్లుగా ఈ మోర్ దాన్ 10,00,00,000 మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. రిటర్న్‌గా డాక్యుమెంట్ ఇచ్చిన వాళ్ళు. ఇలాగా నేను ఎలాగైతే వర్క్ చేస్తున్నానో ఇప్పుడు మీకు హెల్ప్ చేద్దామని 7,00,000 మంది కోచెస్ ఉన్నారు. సో, మీరు చేయాల్సింది ఏంటిది? ఫస్ట్ ఇక్కడ జరిగేదాన్ని నాకు కావాలి, రిజల్ట్ కావాలి అంటే గనక నథింగ్ ఈస్ ఫ్రీ అండి. నేను కోచింగ్ ఇస్తేనే నాకు నా లైఫ్ నా నేను చేసే జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి. నేను మీకు కోచింగ్ ఇస్తాను. మీ రిజల్ట్ రావటం కోసం నేను మీ వెనకాల ఫోకస్ పెడతాను. మీకు ఏమేం చేంజెస్ చేయాలి? ఏం కరెక్ట్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుంటూ వెళ్ళాలి? ఒకరోజులో అవ్వదు. మీకు ఒకరోజు ఒక ప్రాబ్లమ్ అర్థమైతే గనక దాని గురించి నేను డీటెయిలైజేషన్‌లోకి వెళ్ళాలి. దీన్ని చేంజెస్, అప్డేట్స్ ఇది చేంజ్ చేసుకోవాలి. అందరికీ సేమ్ హ్యాబిట్స్ ఉండవు. అందరికీ సేమ్ జాబ్స్ ఉండవు. అందరికీ సేమ్ లైఫ్ స్టైల్ ఉండవు. అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో, అందుకని ఒక్కొక్కళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఉండాలి కాబట్టి మీకు పర్సనల్ కోచ్‌గా నేను ఉంటాననమాట. సో, నేను చేయగలిగింది ఏంటి అంటే ఫస్ట్ ఒక బ్యాచ్‌కి 10 మందికి మంచి
మంచిగా ట్రైనింగ్ ఇవ్వగలను. సో మీలో ఎవరైతే ఇప్పుడు ఇమ్మీడియట్‌గా 10 మంది అవుతారో వాళ్ళు ఒక బ్యాచ్ అవుతారు. ఆ బ్యాచ్ మంచి రిజల్ట్ తీసుకున్న తర్వాత నేను ఇంకో బ్యాచ్‌ని స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక నా కోచింగ్ చార్జెస్ వచ్చేసేపటికి 7,100 ఉంటుంది. నా నంబర్ ఇప్పుడు గ్రూప్‌లో పెడతాను. ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో నాకు ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి మాట్లాడండి. మీతో పర్సనల్‌గా మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేద్దురుగాని. స్టార్టింగ్ కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 2 డేస్ మా గ్రూప్‌లో జరిగే ప్రోగ్రామ్స్‌ని అబ్జర్వ్ చేయండి. గ్రూప్‌లో అన్ని ప్రోగ్రామ్స్ కాదు. అసలు పొద్దున్నే హెల్త్ కోసం వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? ఏం హెల్ప్ అవుతది మీకు అనేది తెలుస్తుంది. దానికొస్తే గనక మీకు మోర్ హెల్ప్ అనేది నేను చేయగలుగుతాను. సో ఈ వీడియోని మీకు నచ్చితే గనక అందరికీ షేర్ చేయండి. అండ్ ద ఫైనల్ థింగ్ డెసిషన్ తీసుకో. మంచి డెసిషన్ తీసుకుంటే గనక మంచి రిజల్ట్స్ అనేవి వస్తా ఉంటాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే వీడియో చూసారో నేను మీరు పెట్టే నెంబర్‌కి ఇమ్మీడియేట్‌గా కాల్ గాని, మెసేజ్ గాని పెట్టండి. నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేస్తే, మీరు హైదరాబాద్‌లో ఉంటే గనుక సేమ్ డే మీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ వస్తుంది. నా కోచింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. హెల్తీ షేక్స్ అని. ఆ షేక్స్ అనేది 2 పూట్ల తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రీప్లేస్ చేయాలి. నైట్ డిన్నర్ రీప్లేస్ చేసి, మధ్యాహ్నం హెల్తీగా మీ లంచ్ అనేది తీసుకోవాలి. అదే వెయిట్ పెరగాలి అంటే గనుక నేను ఇందాక వెయిట్ లాస్‌కి చెప్పాను. వెయిట్ పెరగాలి అంటే గనుక అదే షేక్‌ని పొద్దున్న తీసుకోవాలి, మధ్యాహ్నం తీసుకోవాలి, రాత్రి తీసుకోవాలి. దాంతో పాటు ఫుడ్ కూడా కలిపి తీసుకోవాలి. సో, మీరెవరైతే వెయిట్ లాస్ కోసం ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌కి నాతో జర్నీ చేద్దురు గాని, వెయిట్ గెయిన్ కోసం ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ జర్నీకి స్టార్ట్ చేద్దురు. ఆల్ ద బెస్ట్ అండి.